హలో ఫ్రెండ్స్, మా ఈ చిన్న ప్రయత్నానికి స్వాగతం. టాప్ లెంత్ వచ్చి 41, నడుం భాగం 14.5, ఇప్పు 21. పంజాబీ సూట్గా తీస్తున్నామండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆర్మోల్ ఎంత లూజ్ పెట్టాలా, ఆర్మోల్ చేతులు ఎంత లూజ్ పెట్టాలా, ఆర్మోల్ ఎంత దించాలా. దానికోసం మనం చెస్ట్ లెక్క పెట్టుకున్నాం. చెస్ట్లో 5వ భాగం చెస్ట్, మన చెస్ట్ 34.5, దాంట్లో 5వ భాగం 7 ఇంచులకు ఒక్క సూట్ తక్కువ వస్తుంది. 7 ఇంచులకు ఒక్క సూట్ తక్కువ. చక్క లైన్ కొట్టుకుందాం. 1 ఇంచ్ డౌన్, ఇది 7 ఇంచులకు ఒక్క సూట్ తక్కువ. చెస్ట్ భాగం, నడుం భాగం, ఇది సీట్ భాగం. ఇక్కడ నుంచి 3. ఇప్పుడు మనం షోల్డర్ కొలుద్దాం. షోల్డర్ 14.5, 6 ఇంచ్ మార్జిన్. చెస్ట్ ఇప్పుడు 34.5, 4వ భాగం 8.5కు ఒక్క సూట్ తక్కువ అని 118 లూజింగ్, ఒక్క సూట్ లూజింగ్. నడుం భాగం 28, ఇలా 4వ భాగం 7, 34.5, నడుం 28, 4వ భాగం 7, 1 ఇంచు ఒక్క సూట్ ఎక్స్ట్రా లూజింగ్. టోటల్గా 4.5 లూజింగ్ వస్తుంది. ఇలా సీట్ వచ్చి 39. ఇక్కడ 1/2 ఇంచు లూజ్ పెట్టాలి, ఎక్కువ లూజ్ పెట్టద్దు ఇక్కడ, ఎందుకంటే బగ్గలు లూజ్ కనిపిస్తుంది ఇక్కడ. దీనికంటే 1 ఇంచ్ ఎక్కడ పెట్టి గేర్కి ఎక్కువ పెట్టాలా కింద. ఇప్పుడు చక్కగా లైన్ కొట్టుకుందాం. ఇప్పుడు షోల్డర్ కొలుద్దాం. 6, 7, 8 ఇది చెస్ట్లో 5వ భాగం 34.5లో 5వ భాగం 6, 7, 8 అవుతుంది. షోల్డర్ 14.5 నుంచి మార్జిన్ నుంచి 1 ఇంచ్ మేనేజ్ చేయాలి. ఫ్రంట్ క్రాస్ చేయాలి. అయితే ముంగట కుచ్చులు రావు. ఫ్రంట్ క్రాస్ చేయకుంటే కుచ్చులు వస్తాయి. మనం కరువు షేప్తో కరువు చేసి ఫ్రంట్ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, చెస్ట్లో 5వ భాగం, మరీ చెప్తున్నాను, చెస్ట్లో 5వ భాగమే దించాలి. ఇక్కడ చెస్ట్లో 5వ భాగం దించినామా, ఇది క్రాస్లో కూడా అంతే వస్తుంది. మన 1 ఇంచ్ మనం తక్కువ చేసినాం కాబట్టి. ఇది చెస్ట్ 34.5, 1 ఇంచ్ ఒక సూటు లూజింగ్. దానికి ఇదికి కలుస్తుంది. ఇప్పుడు ముందా ఆర్మోల్ చూద్దాం. 17.5 చూడండి, కచ్చా 17.5. మార్జిన్ రిసర్వ్ పెట్టేసి కొలుద్దాం మనం. 17.5 సరిపోయింది కదా. 17.5. ఇప్పుడు షేప్ చూసుకుందాం. చూడండి, ఇట్లా షేప్ ఇట్లా తీయాలి. ఇక్కడ స్ట్రేట్ అదా, ఇక్కడ మళ్ళా కరువు స్కేల్తో రౌండ్ చేసుకుందాం. ఇలా చూడండి ఎంత మంచిగా షేప్ వచ్చింది. కానీ నడుములో బగ్గ లోతులో పోయింది, కడ్డ అయిపోయింది బగ్గ. ఆదాంశ ముంగడ వేద్దాం. మళ్ళీ మనం దాన్ని వెనక డాట్లో కలుపుద్దాం. చూడండి, 1/2 ఇంచ్ తక్కువ వేసి దాన్ని అదే షేప్తో, ముందే షేప్తో తీసినాము, అదే షేప్తో చేసుకుంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు డాట్ది మార్జిన్ వెళ్ళింది. చూడండి, ఇప్పుడు అదే మార్జిన్ మనం బ్యాక్లో డాట్ పెట్టాలి.
3.5 4 ఇంచుల మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ సో 10 ఇంచులు వచ్చేసింది. ఇది సెంటర్ 5 ఇంచులు, నడుము నుంచి సరిగ్గా సెంటర్ వస్తుంది అది. ఇప్పుడు ఈ మార్జిన్ కొలుసుకుందాం. 1/2 ఇంచు ఉంది, అక్కడ పాయించు ఇక్కడ పాయించు తీసేద్దాం. చూడండి కటింగ్ చేసేటప్పుడు ఎంత ఫినిషింగ్లో ఉంది. మా కటింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. నాకు ముఖ్యంగా గమనించవలసింది ఇది, చెస్ట్లో ఛాతీలో 5వ భాగం దించాలి. 5వ భాగం మనం కటింగ్ చేస్తున్నామంటే 5వ భాగంను చేసుకొని పెట్టుకోవాలా, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 5వ భాగంలో చేతులు కలుస్తున్నాయా లేదా అది ఫస్ట్ చూసుకోవాలా. మనం 5వ భాగం చేసినప్పుడు చేతులది భాగం కూడా కలుస్తుంది అందులో. 1 ఇంచు ఫిట్టింగ్ మాప్ తీసుకున్నాక 1 ఇంచు 1.5 లోపల మన 5వ భాగం కలుస్తుంది చెస్ట్లో. సరేనండి, ఇప్పుడు కత్తి చేసుకుందాం. కత్తి ఇచ్చేసాక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది షేప్. బ్యాక్ దీన్ని పరిచిగా తీసుకోవచ్చు. బ్యాక్ పెద్ద ప్రాబ్లం లేదు, కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చెట్కలు కొట్టుకున్నాం. ఇక్కడ నుంచి పైన బట్ట తీసేద్దాం. ఇప్పుడు బ్యాగ్ కత్తిరిద్దాం. కెమెరా కదిలినట్టుంది. పోనాయించి ఉంచుకోవాలి. ఇక్కడ బ్యాక్ పోనాయించి ఉంచాలి. ఫ్రంట్కి ఎలా షేప్ తీసామో బ్యాక్ కూడా అదే షేప్లో తీద్దాం. బ్యాక్లో షోల్డర్ కొలిచేటప్పుడు 2.5-3 ఇంచుల కింద కొలవాలి బ్యాక్ షోల్డర్. చూడండి నేను ఎట్లా కొలిచాను, 2.5-3 ఇంచుల కింద కొలవాలి బ్యాక్ షోల్డర్ ఎప్పుడే కానీ. ఇంచ్ బ్యాక్ షోల్డర్ ఇక్కడ స్ట్రేట్ తీస్తే నడుస్తుంది, కొద్దిగా ఒక 1 ఇంచ్ ఎక్కతక్క చేస్తే నడుస్తుంది. చూడండి ఒక్క సూట్ ఫరాక్ ఉందండి. బ్యాక్ ఇప్పుడు కత్తి చేసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత లోపల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో అది కూడా కామెంట్ చేయండి, అదే వీడియో చేసి పెడతాను. మళ్ళీ బ్లౌజు, డ్రెస్సు, లేడీస్ కోట్,
అది కూడా చేస్తామండి మేము. లేడీస్ కోట్ కూడా చూపిస్తాను, ఎట్లా కుట్టాలి, ఎట్లా కత్తిరించాలి అనేది కూడా. లేడీస్ కోట్ కూడా కుట్టిస్తానండి, లేడీస్ కోట్. ఇప్పుడు నా దగ్గర కస్టమర్ వచ్చారంటే చూపిస్తాను. మీరు ఎవరైనా కావాలంటే చేసి కూడా పెడతాను. ఎవరైనా కామెంట్ చేసి తప్పకుండా చేసి పెడతానండి అది. ఇప్పుడు మెయిన్ పీస్ కత్తిరిద్దాము. ఫస్ట్ మనం ఇది కొలుచుకున్నాం. ఇందులో సెంటర్ భాగం ఉందండి, సెంటర్ అడ్జస్ట్ చేసుకోవాలా. ప్రింట్కి తోడం ఎక్క తక్కువ సెంటర్లో లేదు, అందుకే నేను సెంటర్ తీసుకుంటాను. సెంటర్ తీసుకొని సెంటర్ చేసుకున్నానండి. ఏం లేదు, ఎంతున్నా అంత కత్తిచ్చేసాలి. ఇక్కడ గల్లా చూద్దాం. గల్లా 6.5. ఇది స్క్వేర్గా బాక్స్ చేసి పెడతాను. మీ కస్టమర్లకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నేను ఇంకా క్యాట్లాగ్ చూడలేదు, క్యాట్లాగ్ చూసి కత్తిరిస్తాను ఈ కళ్ళను. ఓన్లీ నెక్స్ట్ షేపే ఉంది దీంట్లో, ఎందుకంటే నిన్ననే బుకింగ్ చేశాను. ఇది కత్తి చేసుకుందాం. బ్యాగ్ కూడా అలాగే కత్తిచ్చేసుకుందాం. ఏ యూట్యూబర్ కూడా ఎంత క్లియర్గా చూపించాడండి. చూడు, ప్రతి ఒక్కరికి మెజర్ రాశాను. ఎంత 4వ భాగం ఎంత అవుతుంది, ఎంత లూజ్ పెట్టాము అది కూడా రాశానండి. మెయిన్ మనకు తెలియాలి ఇది ఒకటి, ఆర్మోల్ ఎంత డౌన్ చేయాలి. ఆర్మోల్ సరిగ్గా డౌన్ చేస్తే షోల్డర్ దిగదు అని ఏ ప్రాబ్లం రాదు కూడా. షోల్డర్ దిగకుండా ఉండాలి అంటే ఆర్మోల్ చెస్ట్లో 5వ భాగం దించాలి తప్పకుండా. అది చేతులు మనం ఆర్మోల్ ఎంతగా తెచ్చినామో చేతులు కూడా అంతే లూజ్ తీసుకోవాలి. చూడండి, ఆర్మోల్ 6, 7, 8 అందులో సగం డౌన్ చేయాలి. అది చూడండి, 6, 7 సగం. సిక్స్, 7, 8 అందులో సగం. మార్జిన్, స్టిచ్చింగ్ మార్జిన్ అది. చేతి పొడి 15, 4 ఇంచ్ ఎక్స్ట్రా. పట్టి కొరకు 10 ఇంచులు చేతి మూరి లూజు. చక్కగా గీత కొట్టుకున్న తర్వాత మనం షేప్ స్కేల్తో చేతులకు 3-4 ఫుల్ 3-4 అయినా ఫుల్ అయినా
షేప్ స్కేల్తో చేయాలి. చూడండి, ఇంకొకసారి మనం 35లో 5వ భాగం, 34.5లో 5వ భాగం 6, 7, 8 2 6, 7, 8 మనం మొత్తం కత్తిరిస్తాం. చేతితోనే కత్తిరిస్తాం. పూరా డ్రెస్ కానీ ఏం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ చేతులు టైట్ కూర్చుంటే ఎక్కడ చుండ్లు రావు, బుగ్గలు రావు, లూజ్ ఉండదు, షోల్డర్ దగ్గర దిగిపోదు. చేత్తోనే కత్తిరియాలి. చేత్తోనే కత్తిరిస్తాం మనం మొత్తం. బాకీ ఎక్కడ ఎంత కావాలని అంత లూజ్ పెట్టుకోవచ్చు. చేతులు మాత్రం టైట్ ఉంటే అన్నీ టైట్ కూర్చుంటే ఎక్కడ చుండ్లు రావు, షోల్డర్ దిగదు. అది మెయిన్ ఇంపార్టెంట్ కటింగ్లో. కత్తిరించేసాము. ఇక్కడ మధ్యలో ఒక చిన్న కచ్చిక పెట్టుకొని, ఇక్కడ కూడా కచ్చిక పెట్టుకొని ఒకటి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షేప్ దిద్దాం. ఫ్రంట్ పెట్టి కూడా తీయచ్చు. ఇక్కడ స్కిప్ అయిపోయింది చూడండి. ఫ్రంట్ బ్యాక్ చూడండి. ఒక్క షూట్ కూడా ఫరక్ రాలేదు. బ్యాక్ చూడండి, ఒక్క షూట్ కూడా ఫరక్ రాదండి. హరే కృష్ణ.